హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు అమోఘమైన రుచులు. ప్రెజెంట్ సిచ్యుయేషన్స్ని ఎదుర్కోవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఒకటి హెల్తీ డైట్ ప్లాన్ని ఫాలో అవ్వడం. మనం రోజు తినే ఫుడ్లో ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ న్యూట్రియంట్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండేటట్లు చూసుకోవాలి. సో ఈరోజు మన వీడియోలో ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్తో డైట్ని ప్లాన్ చేసుకోవడంతో పాటు కొన్ని రెసిపీస్ని కూడా చూద్దాం. మార్నింగ్ రిఫ్రెషింగ్ డ్రింక్తో డేని స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఒక టీ ప్యాన్లోకి ఒక లవంగం, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1/8 టీ స్పూన్ పసుపు, 1.5 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి. పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ జలుబు, దగ్గు నుంచి రిలీఫ్ని ఇవ్వడంతో పాటు బ్రీతింగ్ని ఫ్రీ చేస్తుంది. ఈ వాటర్ని బాగా మరిగించాక దీంట్లో లవంగం అలాగే దాల్చిన చెక్కను తీసేసి కొన్ని డ్రాప్స్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ టర్మరిక్ డ్రింక్ని మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలాగే లోయర్ ఇమ్యూనిటీ కారణంగా ఆస్తమా, సైనస్ లాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఈ టర్మరిక్ డ్రింక్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆ ప్రాబ్లమ్స్ నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. బ్రేక్ఫాస్ట్లోకి హైలీ న్యూట్రిషియస్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఓట్స్తో హెల్దీగా ఉప్మాని తయారు చేసుకునే ప్రాసెస్ని చూద్దాం. ప్యాన్లోకి 1 కప్ ఓట్స్ని తీసుకుని వీటిని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు వేయించుకున్నాక తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోండి. మినపప్పు వేగాక 8 లేదా 10 జీడిపలుకుల్ని వేసుకుని లైట్ బ్రౌన్ కలర్లోకి వేయించుకున్నాక కొద్దిగా కరివేపాకు, 1/2 ఇంచ్ తరిగిన అల్లం, స్లైసెస్గా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ చాప్ చేసుకున్న క్యారెట్, అలాగే 1 టేబుల్ స్పూన్ చాప్ చేసుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఈ వెజిటబుల్స్ కొంచెం వేగాక దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాక 1/4 కప్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్తో పాటు వీటిని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాక వేయించుకున్న ఓట్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ వెజ్జీస్లో బాగా కలిసేలా ఓట్స్ని ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లో 3/4 కప్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఓట్స్ని మరీ ఎక్కువగా కలిపి మ్యాష్ చేయకుండా జస్ట్ వాటర్ని అబ్జర్వ్ చేసుకునేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకున్నాక దీంట్లో తరిగిన కొత్తిమీర అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోండి. ఫైనల్గా దీంట్లో 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ ఓట్స్ ఉప్మా రెడీ అయిపోతుంది. ఓట్స్లో బీటా గ్లూకెన్ అనే సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సో తక్కువ ఆయిల్తో తయారు చేసుకునే ఈ ఉప్మాని తీసుకోవడంతో డైజెషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది. దీంతో పాటు బెటర్ ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షనింగ్ కోసం ఒక బాయిల్డ్ ఎగ్ని తీసుకోండి. ఎగ్ తినని వారు దీని ప్లేస్లో ఒక గుప్పెడు స్ప్రౌట్స్ అంటే పెసర మొలకలు లాంటివి తీసుకోవచ్చు. అలాగే వైటమిన్ సి కోసం ఆరెంజ్ ఆర్ ఏదైనా ఒక సిట్రస్ ఫ్రూట్ని కంపల్సరీగా తీసుకోవాలి. ఫైనల్గా జింజర్ టీని యాడ్ చేసుకుంటే ద బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టింగ్ బ్రేక్ఫాస్ట్ మీల్ రెడీ అయినట్లే. దీన్ని తయారు చేయడానికి 2 గ్లాసెస్ వాటర్లోకి సన్నగా తరిగిన అల్లం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని 3/4 అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకునేటప్పుడే మీకు కావాలనుకుంటే మీ చాయిస్ని బట్టి లెమన్ గ్రాస్ని కానీ లేదంటే మింట్ లీవ్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. బాయిల్ చేసుకున్న జింజర్ వాటర్ని గ్లాస్లోకి తీసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ తేనెని యాడ్ చేసుకోండి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటే జింజర్ టీ రెడీ అయిపోతుంది. న్యాచురల్గానే అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈ టీని తీసుకోవడంతో ఎలాంటి వైరసెస్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ డైట్ని తీసుకుంటే తప్పకుండా ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ బిఫోర్ లంచ్ ఇంకేమైనా తినాలనుకుంటే ఒక 2 or 3 డేట్స్ని తీసుకోండి. ఖర్జూరాలు అయితే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి. ఇక లంచ్ డైట్ ప్లాన్ విషయానికి వస్తే రైస్తో పాటు తీసుకోవాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్ పాలకూర. పాలకూరలో వైటమిన్ ఏ, సి అండ్ ఈ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేయడంతో పాటు బ్లడ్ సెల్స్ని యాక్టివేట్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తాయి. దీన్ని లెంటిల్స్ అంటే పప్పుతో కలిపి తీసుకుంటే డెలీషియస్గా కూడా ఉంటుంది. సో ఈ పాలకూర పప్పు రెసిపీ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుని చాప్ చేసుకున్న 1/2 ఆనియన్, స్లైసెస్గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఒకసారి వేయించుకున్నాక
1/4 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నీట్గా క్లీన్ చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న 2 కట్టలు పాలకూరని యాడ్ చేసుకోండి. ఆనియన్స్తో పాటు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని జస్ట్ ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోండి. పాలకూర చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి దీంట్లో ఉండే వాటర్ అంతా పైకొచ్చాక ఇప్పుడు దీంట్లోకి 1 కప్పుకి 2.5 కప్పులు వాటర్ని పోసుకుని కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోండి. పప్పుని పాలకూరలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా అయినట్లు అనిపిస్తే జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని కొద్దిసేపు ఉడికించుకోండి. కొద్దిసేపటికి పాలకూర పప్పులో బాగా కలిసిపోవడంతో పాటు కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కనుంచుకుని తాలింపు కోసం ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, లైట్గా క్రష్ చేసుకున్న 5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఎర్రగా వేయించుకున్న ఈ తాలింపుని ముందుగా ఉడికించుకున్న పప్పులోకి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే కమ్మనైన పాలకూర పప్పు రెడీ అవుతుంది. ఎంతో హెల్దీ అయిన ఈ పాలకూరని రెసిపీ ఏదైనా సరే వీక్లో 2 అయినా డైట్లో ఉండేటట్లు చూసుకోండి. నెక్స్ట్ మన లంచ్ డైట్ ప్లాన్లో కర్రీ రూపంలో తీసుకుంటున్న బెస్ట్ ఇమ్యూనిటీ ఫుడ్ మునక్కాడలు. వీటిలో ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు ఎన్నో రకాలైన న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ మునక్కాడలతో చాలా డెలీషియస్గా ఉండే మసాలా కర్రీ రెసిపీని ఇప్పుడు చూద్దాం. మిక్సీ జార్లోకి 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1 యాలుక, 2 లవంగాలు, 1/2 ఇంచ్ అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 జీడి పలుకులు యాడ్ చేసుకుని ఫస్ట్ పౌడర్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకుని దీంట్లోకి 2 ఇంచెస్ సైజులో కట్ చేసుకున్న మునక్కాడలను యాడ్ చేసుకోవాలి. దీనికి నేను 2 స్మాల్ సైజులో ఉన్న మునక్కాడల్ని తీసుకున్నాను. దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని ఒక 3 to 5 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇవి కొంచెం వేగాక మిక్సీ జార్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకున్న 3 ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్ తరుగుని హై ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మరికొద్దిసేపు వేగనివ్వండి. ఆనియన్స్ పూర్తిగా వేగిపోయాక 2 టమాటోస్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ ప్యూరీని యాడ్ చేసుకోండి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని టమాటో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్న గసగసాల పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఆనియన్ టమాటో పేస్ట్తో పాటు ఈ గసగసాల పేస్ట్ని కూడా మిక్స్ చేసుకుని కొద్దిసేపు వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాడలను యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో ఒక 300 ml వరకు వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని మునక్కాడ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. మునక్కాడ బాగా కుక్ అయ్యి గ్రేవీ కూడా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా మునక్కాడ మసాలా కర్రీ రెడీ అవుతుంది. మునక్కాడలతో పాటు ఈ చెట్టు నుండి వచ్చే ఆకులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మునగాకుని పప్పులో వేసుకుని తీసుకోవచ్చు. సో వీటిని కూడా మీ రెగ్యులర్ డైట్లోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ లంచ్ డైట్ ప్లాన్లో గార్లిక్ మష్రూమ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇమ్యూనిటీ ఫుడ్స్ అయిన గార్లిక్ అండ్ మష్రూమ్స్తో కలిపి చేసే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్స్ మస్టర్డ్ ఆయిల్ అండ్ 1/2 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 200 గ్రామ్స్ మష్రూమ్స్ని పెద్దవైతే సైజుని బట్టి 2 లేదా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్నవైతే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవడానికి మస్టర్డ్ ఆయిల్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ ఫ్లేవర్ బాగుంటుంది. అవి లేకపోతే వేరే ఏ ఆయిల్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు. వీటిని ఇలా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేయించుకున్నాక దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసి కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టుకుని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మష్రూమ్స్లో ఉండే వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లిని యాడ్ చేసుకుని బాగా వేయించుకోండి.
ఈ వెల్లుల్లి తరుగు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. సో చాలా సింపుల్గా ఎంతో డెలిషియస్ అయిన గార్లిక్ మష్రూమ్స్ రెడీ అయింది. మష్రూమ్స్లో వైటమిన్ డి అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. సో ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. కాబట్టి వీటిని కూడా రెగ్యులర్ డైట్లోకి యాడ్ చేసుకోవడం చాలా మంచిది. మరి ఇప్పుడు మన లంచ్ డైట్ ప్లాన్లో బెస్ట్ యాంటీవైరల్ అయిన అల్లంతో ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను. అదే అల్లం పులుసు. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చాప్ చేసుకున్న 3 ఇంచెస్ అల్లం, 6 వెల్లుల్లి రెబ్బలు, చాప్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, హాఫ్ టీ స్పూన్ సోంఫ్, అలాగే ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బ్లెండ్ చేసుకున్న అల్లం పేస్ట్ ఇలా మెత్తగా ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకుని దీంట్లోకి ఎండుమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఇవి కొంచెం వేగాక బ్లెండ్ చేసుకున్న అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇవి బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ బాగా వేగి ఇందులోంచి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు 1 కప్పు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నుంచి తీసుకున్న రసాన్ని యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో 2 కప్పులు వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు బాగా మరగనివ్వండి. ఇది చిక్కగా మరిగాక టేస్ట్ని చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే దీంట్లో చాప్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే వేడివేడి అల్లం పులుసు రెడీ అయిపోతుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి. లంచ్ డైట్ ప్లాన్లో ఈ ఫుడ్స్ అన్నిటితో పాటు 1 గ్లాస్ నిమ్మరసం కలిపిన మజ్జిగను తీసుకుంటే బాడీని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఇక ఇప్పుడు మనం స్నాక్స్ని ఏం ప్లాన్ చేయాలో చూద్దాం. హై ప్రోటీన్ అండ్ బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టింగ్ స్నాక్ ఈ మిక్స్డ్ నట్స్. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి 5 బాదాం, 1 టీ స్పూన్ గుమ్మడి గింజలు, 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, ఒక ఎండు ఖర్జూరం యాడ్ చేసుకుని దీంట్లోకి కొంచెం నీళ్లు పోసుకుని ఒక 6 అవర్స్ పాటు సోక్ చేసుకోండి. 6 అవర్స్ తర్వాత దీంట్లో ఉన్న వాటర్ని డ్రైన్ చేసుకుని ఎండు ఖర్జూరం సాఫ్ట్గా అవుతుంది కాబట్టి దీంట్లో ఉన్న సీడ్ని రిమూవ్ చేసుకుని ఎండు ఖర్జూరంతో పాటు బాదాంని కూడా చిన్న పీసెస్గా చాప్ చేసుకోండి. ఇప్పుడు బౌల్లోకి నానబెట్టుకున్న గుమ్మడి గింజలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకుని అలాగే చాప్ చేసుకున్న బాదాం అండ్ ఖర్జూరం పీసెస్ని యాడ్ చేసుకోండి. బాదాం అండ్ ఖర్జూరం పీసెస్ని ఇలా ఈ సైజులో చాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 10 లేదా 12 ఎండు ద్రాక్ష కానీ లేదంటే కిస్మిస్ని కానీ యాడ్ చేసుకుని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఫైనల్గా దీంట్లో 1 టీ స్పూన్ డేట్ సిరప్ని యాడ్ చేసుకోండి. డేట్ సిరప్ లేకపోతే హనీనైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో యాడ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఇమ్యూనిటీని బూస్టప్ చేసేదే కాబట్టి దీన్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకుని స్నాక్గా తీసుకోవచ్చు. ఇక దీనితో పాటు సింపుల్ అండ్ హెల్దీ హాట్ రెసిపీని చూద్దాం. అదేంటంటే పోహా నువ్వుల కట్లెట్. దీన్ని తయారు చేయడానికి ఒక బౌల్లోకి 1 కప్ అటుకుల్ని తీసుకుని దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని జస్ట్ ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ అటుకుల్ని ఒకసారి బాగా వాష్ చేసుకుని దీంట్లో ఉన్న వాటర్ని అంతా స్క్వీజ్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఒక 2 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని వీటిని ఇలా చిన్న పీసెస్గా చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. నేను హోల్ వీట్ బ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. ఈ కట్లెట్కి ఈ బ్రెడ్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక 2 టైమ్స్ పల్స్లో గ్రైండ్ చేసుకుని కోర్స్గా బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి నానబెట్టుకున్న అటుకుల్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, చాప్ చేసుకున్న పుదీనా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే హాఫ్ టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో కొంచెం కూడా వాటర్ని యాడ్ చేయకండి. నిమ్మరసం అలాగే అటుకుల్లో ఉన్న మాయిశ్చర్తోనే పిండిని బాగా కలుపుకుని
ఇలా మీడియం సైజులో బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న బాల్ని రౌండ్గా కట్లెట్ షేప్లోకి వచ్చేటట్లు ప్రెస్ చేసుకోండి. ఇది మరీ థిన్గా కాకుండా ఇలా కొంచెం థిక్గానే ఉండాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కట్లెట్ని నువ్వుల్లో డిప్ చేసుకుని లైట్గా ప్రెస్ చేసుకోండి. కట్లెట్కి నువ్వులు ఈవెన్గా పట్టేటట్లు ప్రెస్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ మొత్తంతో ఇలా ప్యాటీస్లా తయారు చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నువ్వులో అద్దిన ప్యాటీస్ని ప్యాన్లో ప్లేస్ చేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఫ్లిప్ చేసుకుని రెండవ వైపు కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా రోస్ట్ చేసుకుంటే వేడివేడి పోహా నువ్వుల కట్లెట్ రెడీ అయిపోతుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా డెలిషియస్గా ఉంటుంది ఈ స్నాక్. దీన్ని ఒక్కటి తీసుకుంటే చాలు, టమ్మీ ఫిల్లింగ్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వీటితో పాటు డీటాక్స్ డ్రింక్ అయిన గ్రీన్ టీని తీసుకుంటే స్నాక్ కంప్లీట్గా ఉంటుంది. గ్రీన్ టీ బ్రెయిన్ ఫంక్షనింగ్ బూస్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. అలాగే క్యాన్సర్, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ని ప్రివెంట్ చేస్తుంది. సో దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా యూస్ఫుల్. నెక్స్ట్ మనం డిన్నర్ ప్లాన్లోకి వెళ్ళిపోదాం. డిన్నర్ డైట్లోకి 2 or 3 రోటీస్ని తీసుకుంటే లైట్ అండ్ హెల్తీగా ఉంటుంది. సో చపాతీ, పుల్కా, జొన్న రొట్టెలు ఇలా ఏవైనా తీసుకోవచ్చు. వీటితో పాటు తీసుకోవడానికి ఒక ప్రోటీన్ రిచ్ కర్రీ రెసిపీని చూద్దాం. అదే ఈ సోయా చంక్స్ కర్రీ. దీన్ని తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్లోకి 1/2 లీటర్ వాటర్ని తీసుకుని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ అలాగే 1 కప్ సోయా చంక్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. సో జస్ట్ ఒక 2 మినిట్స్ బాయిల్ అయ్యాక వీటిని వాటర్ నుండి తీసుకుని కోల్డ్ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చల్లని నీళ్ళలోకి వేసుకునేసరికి సోయా చంక్స్ ఇంకా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు వీటి నుండి వాటర్ని స్క్వీజ్ చేసుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకుని దీంట్లోకి ఒక రెబ్బ కరివేపాకు అలాగే స్లైస్ చేసుకున్న 3-4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఒకసారి వేగనివ్వండి. పచ్చిమిర్చి వేగాక దీంట్లోకి కోర్స్గా బ్లెండ్ చేసుకున్న 1 కప్పు ఆనియన్స్ని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేయించుకోండి. ఆనియన్స్ వేగాక ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలు వేగాక దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని దీన్ని రా స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న 2 టమాటోస్ ప్యూరీని దీంట్లోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. టమాటో ప్యూరీ కూడా బాగా వేగిపోయాక ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ బాయిల్ చేసుకున్న సోయా చంక్స్ని యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిపైన మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కర్రీలో వాటర్ దగ్గరకు అయ్యాక ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ కాచిన పాలను యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఫైనల్గా దీంట్లోకి 1 టీ స్పూన్ క్రష్ చేసుకున్న కసూరి మేతిని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే సోయా చంక్స్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ సోయా చంక్స్ కర్రీ వెరీ హెల్దీ అండ్ సూపర్ డెలిషియస్. దీంతో పాటు మనం రోటీస్లోకి వెజిటబుల్ రైతాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పెరుగు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్స్ కాబట్టి ఈ రైతాని డిన్నర్ డైట్లోకి యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని ప్రిపరేషన్ కోసం ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన క్యాబేజ్, 2 టేబుల్ స్పూన్స్ క్యారెట్ తురుము, 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన క్యాప్సికమ్, చాప్ చేసుకున్న ఒక ఆనియన్, 1 టేబుల్ స్పూన్ చాప్ చేసుకున్న కొత్తిమీర, టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి
బీట్ చేసుకున్న ఫ్రెష్ పెరుగుని 2 కప్స్ యాడ్ చేసుకోండి. దీంట్లో యాడ్ చేసే పెరుగు పులుపు లేకుండా ఉంటే రైతా టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే వెజిటబుల్ రైతా రెడీ అయిపోతుంది. సో డిన్నర్ డైట్లోకి ప్రోటీన్ రిచ్ కర్రీతో పాటు ఈ ఇమ్యూన్ బూస్టింగ్ వెజిటబుల్ రైతాని కూడా యాడ్ చేసుకోండి. వీటితో పాటు కీరా స్లైసెస్ అలాగే బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫ్రూట్ అయిన పపాయాని యాడ్ చేసుకోండి. సిట్రస్ ఫ్రూట్స్తో పాటు ఈ బొప్పాయి కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో నైట్ డిన్నర్కి ఇలాంటి ప్రోటీన్ అండ్ న్యూట్రిషియస్ డైట్ని కొంచెం ఎర్లీగా తీసుకుంటే డైజెషన్ కూడా ఈజీ అవుతుంది. ఇక బిఫోర్ స్లీప్ కప్ ఆఫ్ గోల్డెన్ మిల్క్ని తీసుకోండి. దీనికోసం బౌల్లోకి 1 గ్లాస్ మిల్క్ని తీసుకుని దీంట్లోకి 1/4 టీ స్పూన్ పసుపు అలాగే 1/4 టీ స్పూన్ క్రష్ చేసుకున్న మిరియాలు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నేను షుగర్ని యాడ్ చేయలేదు, మీకు కావాలనుకుంటే 1 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక ఫిల్టర్ చేసుకుంటే గోల్డెన్ మిల్క్ రెడీ అయిపోతుంది. దీన్ని గోల్డెన్ మిల్క్ అని ఎందుకంటారంటే పసుపు కలిపిన ఈ పాలల్లో ఎన్నో రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. జలుబు దగ్గు లాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచడంతో పాటు నైట్ నిద్రపోయే ముందు దీన్ని తీసుకుంటే బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా పోయి మంచి నిద్ర పడుతుంది. మరి ఇమ్యూనిటీ బాగుండాలంటే సఫిషియెంట్ స్లీప్ కూడా అవసరం కాబట్టి తప్పకుండా ఈ గోల్డెన్ మిల్క్ని తీసుకోవడంతో హోల్ డే డైట్ ప్లాన్ని కంప్లీట్ చేసుకోండి. ఇలాంటి హెల్దీ డైట్ని తీసుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి వైరస్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సో ఈట్ హెల్దీ, బీ పాజిటివ్ అండ్ స్టే సేఫ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అమోఘమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.